క్లైమేట్ అయితే చాలా బాగుంది, కొంచెం కొంచెం వర్షం పడుతుంది. గైస్, లాస్ట్ వీడియోలో చూసాం కదా క్యానియన్స్. ఆ క్యానియన్స్ మట్వెలి అనే విలేజ్ పక్కన ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం కేవ్స్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఈ మట్వెలి విలేజ్ నుంచే వెళ్ళాలి. సో మేము ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ అయితే చూసాము. ఈ సూపర్ మార్కెట్ లోకల్గా దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా ఈ లోకల్ స్పైసెస్ అన్నీ ఉంటాయంట. వెళ్ళి చూద్దాం రండి. కూరతో చేసిన పచ్చడి. This is real chili. It's sorry, how is it? 3. మార్కెట్లో మేము పియర్స్ ఇంకా కొన్ని స్పైసెస్ కొనుక్కున్నాం. సో పియర్స్ అయితే మన ఊర్లో కంటే చాలా తక్కువ ప్రైస్ ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. So now we are heading to the caves. సో గైస్, ఇప్పుడు మనం ప్రోమెథియస్ కేవ్స్ దగ్గరకు వచ్చాము. సో కోటేసి సరౌండింగ్స్ లో ఇలాంటి కేవ్స్ చాలా ఉన్నాయి. సో మేమైతే ది లాంగెస్ట్ కేవ్ కి వచ్చాం, ప్రొమెథియస్ కేవ్. సో మిగతా కేవ్స్ లో ఇంకోటి మీరు డైనోసార్ ఫుట్ ప్రింట్స్ కూడా చూడొచ్చు, బట్ అదైతే ఇప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ఈ ప్రొమెథియస్ కేవ్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ అయిపోయాం. సో ఈ కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే పర్ హెడ్ 25 లారీస్ తోటి మనం టికెట్ కొనుక్కోవాలి. సో ఇప్పుడు మనం టికెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం, రండి. పర్సన్కి 23 లారీస్ టికెట్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందాక వెళ్ళింది ఈ మట్వెలి క్యానియన్. మనం ఇందాక బోట్ రైడింగ్ అవి చేసాం కదా అవి. సో ఆ కింద ఉండే చూస్తే ఇంకొక క్యానియన్. సో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది, కానీ ఇది చాలా చిన్న క్యానియన్. ఇంకా అక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. సో మేమైతే అది అందుకే వెళ్ళలేదు. సో దాని లోపల ఉండే ఒక వాటర్ ఫాల్ పేరే ఒకెట్సీ వాటర్ ఫాల్. 2 పక్కనే ఉంటుంది. సపోజ్ మీరు కనుక 2 ఎక్స్ప్లోర్ అవ్వాలనుకున్నారంటే యూ కెన్ ప్లాన్ దిస్ వే. ఎందుకంటే ఇది వేరే రూట్లో వస్తుంది. ఈ మట్వెలి క్యానియన్ అనేది డిఫరెంట్ రూట్లో ఉంటుంది, ఈ ఒకెట్సీ క్యానియన్ అనేది డిఫరెంట్ రూట్లో ఉంటుంది. యూ కెన్ ప్లాన్ వైస్లీ యాజ్ వాట్ యూ వాంట్ టు. మీరు కనుక ప్రొఫెషనల్ క్లైంబర్ అయితే అక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. కింద ఉంది కదా ఈ నవైనా కేవ్. సో ఇది మోస్ట్ రీసెంట్గా కనిపెట్టిన కేవ్ అంట. సో ఇప్పుడు కూడా అక్కడ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. సో మేము అందుకే ఫస్ట్ ప్రొమెథియస్ కేవ్, ద ఫేమస్ వన్, పిక్ చేసుకున్నాం. సో ఈ ప్రొమెథియస్ కేవ్ రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. సో టోటలీ ఇక్కడ మొత్తం 22 డిఫరెంట్ హాల్స్ ఉన్నాయంట, కానీ విజిటర్స్కి ఓన్లీ 6 హాల్స్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది. యూఆర్ హియర్ ఉంది కదా, మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వన్స్ అలౌ చేసిన వెంటనే విల్ బి ఎంటరింగ్ త్రూ ద ఎంట్రన్స్ అండ్ ఆ 6 హాల్స్ కవర్ చేసుకొని బయటకు వచ్చేస్తాం ఎగ్జిట్ నుంచి. సో కేవ్స్ లోపలికి వెళ్ళాలని కింద ఒక 200 స్టెప్స్ కిందకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి స్టెప్స్ నడుస్తున్నాం. సో మీరు సన్నీ డేస్లో ప్లాన్ చేసినా కానీ, ఇంకా వింటర్ డేస్లో, ఆటమ్, స్ప్రింగ్, ఏ టైంలో మీరు ప్లాన్ చేసినా కానీ కేవ్స్ లోపల అయితే ఒక 14 degrees Celsius లా ఉంటుందంట. ఇక్కడ కేవ్ కనిపిస్తుంది కదా, అది ప్రొఫెషనల్స్ కంట. సో గైడ్ ఎవరు లేకుండా మీరే క్లైమ్ చేసుకొని వెళ్ళగలరంటే, మీకు అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే యూ క్యాన్ గో టు దిస్ కేవ్. ఈ ప్లేస్లో క్రౌడ్తో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పైన ఈ ఆకారం చూడండి, ఈ కేవ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇవి ఏమో పాము పుట్టల్లా ఉన్నాయి. మీకు కనుక కొంచెం లోన్లీనెస్ అంటే భయం, ఇంకేదైనా ఫోబియాస్ ఉంటే చాలా భయపడతారు. కేవ్స్ ఏదైతే ఉన్నాయో మన బొర్రా కేవ్స్ లాగా అయితే మనం వచ్చి మన ఇష్టం వచ్చినంత టైం ఉండడానికి అయితే లేదు. వాళ్ళు తీసుకెళ్తున్న ఆ టైంలో మాత్రమే మనం ఇక్కడ స్పెండ్ చేయాలి. అదొకటి మాకు కొంచెం నచ్చలేదు. పెద్ద చాంద్లియర్ అలా పైనుంచి కిందకి వేలాడుతున్నట్టుగా ఉంది ఈ రాక్. ఈ కేవ్లో ఈ పార్ట్లో అయితే అస్సలు ఎక్కడ లైటింగ్స్ లేదు, చాలా డార్క్గా ఉంది, కంప్లీట్ బ్లైండ్ స్పాట్లో ఉంది. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా పైకి వెళ్ళిపోదాం.
సో ఈ ప్లేస్ అయితే సేమ్ ఋషులు తపస్సు చేసే ఒక ప్లేస్లా ఉంది, అంటే కింద ఒక మనిషి వెళ్ళి రావచ్చు అలా ఉంది. ఇప్పుడు నేను చూపించేది ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ ఒక అబ్బాయి ఫేస్, రైట్ సైడ్ ఒక అమ్మాయి ఫేస్. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారని చెప్పి దీనికి హాల్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టారంట. సో మీరు చూడొచ్చు ఇది. ఇక్కడైతే చాలా 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 పెద్ద పిల్లర్స్, సేమ్ ఒక విచ్ ప్యాలెస్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ పక్క పక్కనే ఉన్న రాళ్ళు కూడా ఒకటే మాదిరిగా లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చే మినరల్స్ అలాంటివి. ఒక్కొక్క రాక్ కూడా అది ఎలాంటి మినరల్స్లో రియాక్ట్ అవుతుంది, మీట్ అవుతుంది అనేది బట్టి కలర్ డిఫైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ వెనకాల చూస్తున్నారు కదా, ఒక్కొక్క సెకండ్ కూడా కలర్ మారుతుంది, ఈ హోల్ కేవ్స్ కలర్ కూడా మారుతుంది. ఇది వచ్చేసి హాల్, అంటే ఎండ్ ఆఫ్ ది హాల్స్ వచ్చేటప్పుడు లాస్ట్లో మీకు ఇలాంటివి ఉంటుంది. సో ఒక్కొక్క సెకండ్ కూడా ఒక కలర్, అంటే బ్లూ, పింక్, రెడ్ అని మారుతూనే ఉంది. ఇక్కడ నుంచి చూసేకి చాలా అమేజింగ్, బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి దగ్గరికి చూద్దాం. సో ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తుంది కదా వేరే వేరే కలర్స్. ఇందులో వైట్ కలర్స్ వచ్చేసి సాల్ట్ సెడిమెంట్స్, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉండేవని క్లే అనమాట. సో ఇంకా డార్క్ బ్లాక్ అంటే బ్రౌన్ కలర్లో ఉంది కదా, అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ క్రియేట్ అయిన వల్ల వచ్చిన కలర్స్. జార్జియాలోనే లార్జెస్ట్ కేవ్స్ ఇవి. ఈ కేవ్స్ని విజిటర్స్కి ఓన్లీ 10% మాత్రమే ఓపెన్ చేశారు. 1982లో సోవియట్ అథారిటీ వాళ్ళు న్యూక్లియర్ వార్ కనుక జరిగితే ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి అని ఈ సరౌండింగ్స్లో ఏదైనా కేవ్స్ ఉన్నాయా లేదా అని వెతికారంట. అప్పుడు ఈ కేవ్స్ బయటపడ్డాయంట. గైస్ ఇక్కడ మీరు సౌండ్ వినొచ్చు, ఈ లోపల నుంచే వాటర్ అయితే ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో కనుక సరిగ్గా ఉంటే ఈ కేవ్స్ లోపల నుంచి బోటింగ్ కూడా చేయొచ్చు. ప్రెసెంట్ అయితే బోటింగ్ ఎలా చేయట్లేదు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇది అన్ని వైట్ కలర్లో డిపాజిట్ అయిన సాల్ట్. ఇవన్నీ ఏళ్ళ తరబడి ఇక్కడ వచ్చిన వాటర్, దీని మీద వాటర్లో పడి 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 ఏర్పడిన సాల్ట్స్ అనమాట. ఇప్పుడైతే మనం కేవ్ ఎగ్జిట్ వచ్చేసాము. సో మనకి ఎంటర్ అయ్యి ఈ కేవ్స్ని కవర్ చేసి ఎగ్జిట్ వచ్చేకి ఆల్మోస్ట్ 40 minutes పట్టింది. సో యాక్చువల్గా అయితే ట్రెక్ చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే స్టెప్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇంకా అక్కడక్కడ మీకు లైట్స్ కూడా పెట్టారు, ఇంకా మీకు స్లిప్పరీ అయ్యి పడిపోతారు అనే హజార్ కూడా లేదు కాబట్టి ఈజీగానే 40 minutes మీరు కవర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎల్డరీ పీపుల్ కూడా అంత కష్టం ఏమి ఉండదు, ఎందుకంటే చిన్న ట్రెక్. ఇంకొక రీజన్ ఎందుకంటే ఇది షార్ట్ ట్రిప్ అంటున్నానంటే, ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఇంకో సైడ్. సో మీరు మళ్ళీ తిరిగి ఎంట్రన్స్ వరకు నడవనక్కర్లేదు. సో హాఫ్ ద వే మీకు అక్కడే కలిసి వస్తుంది. సో ఇంతతో వీఆర్ వైండింగ్ అప్ ఫ్రమ్ ప్రొమిథియస్ కేవ్. సో నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ వెళ్తున్నామో ఏంటో చూద్దాం.